ఈ రోజుల్లో టాలీవుడ్లో చాలా వరకు యంగ్ హీరోలు తమ మార్కెట్ను పెంచుకోవడం కోసం పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ లిస్టులో ఇప్పటికే ఎంతోమంది యంగ్ హీరోలు చేరారు. తాజాగా సత్యదేవ్ కూడా ఇదే లిస్టులో యాడ్ అవనున్నారు. ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు. జీబ్రా అనే పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. నవంబర్ 22న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా నేడు అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడి నుంచి ఎలాంటి టాక్ వచ్చిందనేది చూద్దాం. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా జీబ్రా. ఈ మూవీలో సత్యదేవ్కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు. పుష్పతో తెలుగులో విలన్గా ఫేమ్ సంపాదించుకున్న ధనుంజయ్ జీబ్రాతో మరోసారి తనలోని విలనిజం చూపించడానికి సిద్ధమయ్యారు. వీరితో పాటు ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, సునీల్, సత్య వంటి వారు కూడా కీలక పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నవంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది జీబ్రా. ఇప్పటికే ఈశ్వర్ కార్తిక్ దర్శకుడిగా కన్నడ, తమిళ వర్షంలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు జీబ్రాతో తెలుగులో కూడా ఆయన అడుగుపెట్టారు. ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందనేది చూస్తే ఈ మధ్య క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా థ్రిల్కు గురిచేసే కాన్సెప్ట్లని యూత్ బాగా ఇష్టపడుతున్నారు. మన దర్శకులు కూడా అదే కోవలో అలాంటి కథలతో సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఈ జీబ్రా కూడా అలాంటి సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. ఈ సినిమా చాలా బాగుందనే టాక్ వచ్చింది. బ్యాంకింగ్ జానర్, ఎలాంటి మోసాలు జరుగుతాయి, ఎలా డబ్బులు సంపాదిస్తారు, బ్యాంకింగ్ రంగంలో కొన్ని చోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయి, డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా సరికొత్తగా ఈ సినిమాలో చూపించారు. ఇక బ్యాంకింగ్ జానర్ ఎలా మోసం చేసి ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, చివరికి ఈ ప్లాన్ తెలిసిపోవడంతో హీరో దీని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఓ సరికొత్త కాన్సెప్ట్. దీంట్లో అన్ని భావోద్వేగాలు ఉన్నాయి. మాస్ ఎలిమెంట్స్, బ్యాంకింగ్ జానర్, మనీ లాండరింగ్, కామెడీ, లవ్, యాక్షన్, ఫ్రెండ్షిప్ అన్నీ కుదిరిన సినిమా ఇది. స్క్రీన్ ప్లే చాలా బాగుందని టాక్ వచ్చింది. స్టోరీ కూడా సరికొత్తగానే ఉంది. సత్య, ధనుంజయ్ పాత్రలు చాలా పోటీగా ఉన్నాయని, ప్రియా భవానీ శంకర్, సునీల్, సత్యరాజ్, సత్య పాత్రలు సినిమాలో కీలకమయ్యాయంటున్నారు. ఈ సినిమాతో మ్యూజిక్ అయితే చాలా సరికొత్తగా ఉందని, రవి బస్రూర్ చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారనే పేరు వచ్చింది. ఆర్థిక నేరాల చుట్టూ తిరిగే కథ ఇది. ఫైనల్గా చెప్పాలంటే మంచి చెడులను సూచించే జంతువుగా జీబ్రా అనే పేరు పెట్టామనే విషయాన్ని చెప్పారు. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ సినిమాకి ఆ క్యాప్షన్. ఇక బ్యాంకుల్లో జరిగే తప్పుల్ని గమనించి వాటిని ఆధారంగా చేసుకుని ఈ స్టోరీని సిద్ధం చేశానని దర్శకుడు మొన్నే చెప్పారు. సో అలాగే మనకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా, సంఘటనలు ఈ సినిమా స్టోరీలో తెలుస్తాయి. బ్యాంకింగ్, గ్యాంగ్స్టర్, మనీ లాండరింగ్ ఇలా 3 ప్రపంచాలు ఉంటాయి ఈ సినిమా మొత్తంలో. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని మనకు కూడా ఆశ్చర్యం కలిగేలా కొన్ని అద్భుతమైనటువంటి సీన్స్ని దర్శకుడు ఇందులో ప్లాన్ చేశారు. 500 రూపాయలని డిజిటల్గా పంపాలన్నా బ్యాంకు ఎంతవరకు సురక్షితమనే ఆలోచన రేకెత్తించేలా సరికొత్తగా కాన్సెప్ట్తో ఈ సినిమాని తీశారు. ఇక సత్యదేవ్కి మంచి అద్భుతమైనటువంటి మూవీగా మారింది ఈ సినిమా. ఈ సినిమాకైతే అమెరికాలో చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక రేపు ఏపీ, తెలంగాణతో పాటు పాన్ ఇండియా రేంజ్గా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఇక్కడ ఎలాంటి టాక్ సంపాదిస్తుందో చూడాలి. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511